జగన్ పిఏ దోచుకున్న తప్పేనా? సన్మానం చేయొచ్చు కదా. దీని టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ఆయన కూడా కొంత సొమ్ము స్వాహా చేసేసారు. అతని పేరు ఏంటి అంటే కె నాగేశ్వర్ రెడ్డి అట. సో వైసీపీ అధికారంలో ఉండగా ఈ మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తూ ఉన్న క్రమంలో ఆయన పిఏ కె నాగేశ్వర్ రెడ్డికి కూడా మద్యం ముడుపులు అందినాయని చెప్పేసి వాళ్ళ యొక్క దర్యాప్తులో తేలింది. సో ఈ క్రమంలో ఆయన విచారణ పిలిచారు. నిన్న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 7:30 వరకు విచారణ చేపట్టారు. అంటే సుమారుగా 7:30 గంటల పాటు ఆయన విచారణ, 7:30 అంటే 9:30 గంటల పాటు ఆయన చేశారు ఆయన. సో చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో నిత్యం జగన్మోహన్ రెడ్డి వెంట నీడలా ఉండే ఆయన అంటే పి నాగేశ్వర్ రెడ్డి భారీ మొత్తంలో మద్యం లంచాల సొమ్మును అందినట్లు సిట్టు గుర్తించింది. ఈ కేసులో నిందితులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలను మధ్య లంచాల సొమ్ముతో తిరుపతి జిల్లాలో కేవీబీపురం మండలం ఒల్లూరు కేవీఆర్ ఇన్ఫ్రా పేరిట కొన్న 47 ఎకరాల వెంచరట. అందులో 10 ఎకరాలను కేఎన్ఆర్ భార్య శశికళ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్టు తేల్చింది. 47 ఎకరాలు కేఎన్ఆర్ ఇన్ఫ్రా, దాంట్లో కేవీఆర్ ఇన్ఫ్రా, అందులో 47 ఎకరాలు, దాంట్లో 10 ఎకరాలు ఈ కేఎన్ఆర్ భార్య శశికళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఎకరం 8 లక్షల రూపాయలనంట. ఎకరం 8 lakhs. అది ఏదో మనకన్నా చెబితే మనం కూడా కొనుక్కుంటాంగా. ఎకరం 8 లక్షలకు మరి ఏ ఊర్లో దొరుకుతుంది? మొత్తానికి అయితే తిరుపతిలోనే దొరుకుతుంది ఎకరం 8 లక్షలకి. అయితే దొరుకుతున్నట్టు రికార్డులో చూపించిన మద్యం లంచాల సొమ్ముతో వాటి కిందే ఆ భూమిని రాసిచ్చినట్లు సిట్టు భావిస్తుంది. ఓపెన్ మార్కెట్లో ఈ ఆస్తి విలువ కోట్లల్లో ఉంటుందని సిట్టు గుర్తించింది. దీంతోపాటు 2019-24 మధ్య కేఎన్ఆర్ నిర్వహించిన అనేక అనుమానాస్పద లావాదేవీలపై బుధవారం సిట్టు ఆయన్ని ప్రశ్నించింది. సరే, సాధారణంగా సిట్టు ఇప్పుడు ఎంతమందిని పిలిచింది, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెబుతున్నారు ఏంటి సమాధానాలు కొత్తగా తెలియదు ఏం కాదు. ఎందుకంటే యూనివర్సల్ ఆన్సర్ ఒకటి ఉంది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇదే వాళ్ళు చెప్పేది. సో ఈయనేం చెప్పాడు మరి. విజయవాడలోని సిటీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 7:30 వరకు సుమారుగా 9:30 గంటల పాటు ఆయన విచారిస్తే ఆ సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో వేటికి కూడా కేఎన్ఆర్ సూటిగా సమాధానాలు చెప్పలేదని తెలియదు. రొటీనే. సో పెట్టుబడులు కంపెనీల గురించి ఏమీ గుర్తులేదని. గుర్తుండదు, ఎందుకంటే వీళ్ళకి డబ్బులు తీసుకెళ్ళడం వరకే గుర్తుకొని అది ఎక్కడ దాచారు అనేది గుర్తుండదు. అన్నీ మర్చిపోతారనమాట. ఇప్పుడు మామూలుగా ఇక ఆ చిప్పులో ఖాళీ చేసేస్తారు, ఇక డబ్బులు ఎక్కడ పెట్టాం ఏంటి అనేది ఏముండదు. వీలైనంత వరకు దోచేసుకున్నాం, దాచాం, ఆ దాచింది ఎక్కడ అనేది మర్చిపోయాం, అందుకని గుర్తులేదంటారు అనమాట. సో డబ్బుల్ని అలా దోచేసుకొని దాచి మర్చిపోయే వాళ్ళని చూసింది ఫస్ట్ టైం ఇలా మల్టిపుల్ పర్సన్స్ మనం చూడటం. సో వీటికి సమాధానం చెప్పలేదని తెలిసింది. సో ఏం గుర్తులేదన్నా. అయితే తన ఆడిటర్ చెబుతారని జవాబు ఇచ్చినాడు. అంటే ఆడిటర్ చెప్పాడు, అరే బాబు నేను ఇక్కడ దాచాను అక్కడ దాచానని. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరలా ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అసలు ఏం జరిగింది అంటే కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంకు ఖాతాలో 19-24 మధ్య 19,85,00,000 రూపాయలు జమ అయినట్లు సిట్టు గుర్తించిందండి. అంటే సుమారుగా 15 లక్షలు తక్కువ 20 కోట్లు, సుమారుగా 20 కోట్లు అనుకోండి, 19,85,00,000 రూపాయలు. ఈ సొత్తు అంతా ఎక్కడదని సిట్టు ప్రశ్నించగా వ్యాపారం ద్వారా లభించిన ఆదాయం అంట. వ్యాపారం వీళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే వైసీపీ అధికారంలో ఉండగానే వ్యాపారాలు వచ్చేస్తాయి, అపారమైన లాభాలు. అంతకుముందు వైసీపీ పెట్టినప్పుడు కానీ లేదా ప్రతిపక్షానికి పరిమితం అయినప్పుడు కానీ అప్పుడు వ్యాపారాలు బాగా డల్గా ఉండేవి అనమాట. అప్పుడు రూపాయలు రాలా. సో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళ వ్యాపారాలు అసలు మామూలుగా కాదు, విస్తరించిపోయినాయి అనమాట. కోటాను కోట్లు, 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేసింది. ఇది పరిస్థితి. సో అందుకని నేను అందే వీళ్ళని సన్మానించాలి. ఎందుకు సన్మానించాలంటే ఆ వ్యాపారాల ద్వారా వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తే సన్మానించాల్సింది పోయి ఇక్కడ కూర్చోబెట్టి 9 గంటలు 9:30 గంటలు విచారణ చేసేది ఏంటంటే సిట్టు. అలాగే బ్యాంకు లావాదేవీలు పరిశీలించగా అందులో మద్యం లంచాల సొమ్ము ఉన్నట్లు సిట్టు గుర్తించింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో చెక్ చేస్తే మద్యం సొమ్ము, ఇదే వాళ్ళ వ్యాపారం చేశారు చూసారా, వ్యాపారం మద్య వ్యాపారమే. ఇక విజయవాడ శివార్ల రామర్పాడులో ఒక కార్ల షోరూంలో కేఎన్ఆర్కి 2 నుంచి 3 కోట్లు పెట్టుబడి పెట్టి 50% వాటా అంట. 2 నుంచి 3 కోట్లు కార్ల షోరూమ్ పెట్టుబడిలో పెడితే 50% షేర్ ఇచ్చేవాళ్ళు ఎవరో నాకు తెలియట్లే. మరి ఈయనకి ఇచ్చేస్తారు, ఎందుకంటే అంతే వీళ్ళ టైం బాగుంది అప్పుడు 19-24 మధ్యలో. సో 50% వాటా.
అంత తక్కువ పెట్టుబడితో అంత వాటా ఎలా సాధ్యమైందని అడగ్గా దానికి ఏం చెప్తా, అబ్బాయి అంతే, నాకు అంతే వచ్చేసింది. సో నగదు రూపంలో ఎంత చెల్లించారు? వీళ్ళ దగ్గర అంతా లిక్విడ్ క్యాషే కదా, ఎందుకంటే మన మద్యం అనేది కొనుగోలు అనేది డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ లేదు, ఓన్లీ లిక్విడ్ క్యాష్. సో చేసింది ఇది. నగదు రూపంలో ఎంత చెల్లించారని అడగ్గా అవేవి తనకు గుర్తులేదని సమాధానం ఇచ్చింది. అగైన్ ఆస్క్ మై ఆడిటర్, అంతే, నాకేం గుర్తులేదు. సో బంగారం తాకట్టు పెట్టి 1 కోటికి పైగా రుణం తీసుకున్నారు. మళ్ళీ సిట్ తెలిసిన దాని ప్రకారంగా ఈ కేఎన్ఆర్ బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. మరి ఆ బంగారం ఎక్కడది? ఆ బంగారం కొన్నారు ముందు వీళ్ళు, అదే డైరెక్ట్గా కాకుండా మళ్ళీ దాన్ని ఏదో వీళ్ళు ఎక్కడో కొన్నారు, డైరెక్ట్ బంగారం ఉందనుకోండి, ఈ బంగారం ఎక్కడది అంటారు, దాని క్యాష్ ఎక్కడది అంటారు. వీళ్ళు ఏం చేశారు తెలివిగా, దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ 1 కోటి రూపాయలు తీసుకున్నారు. తాకట్టు పెట్టించుకున్నవాడు కూడా ఎవడో ఉన్నాడో, ఆడెవడో ఉంటాడు మళ్ళీ. సో ఆ రకంగా చేశారు. 1 కోటికి పైగా రుణం తీసుకున్నట్లు సిద్ధు. ఆ బంగారం కొనుగోలుకు డబ్బు ఎక్కడదని ప్రశ్నించింది. దానికి మా దగ్గర సమాధానం ఉండదు, ఏదైనా ఉంటే మమ్మల్ని సన్మానం చేయండి. కేఎన్ఆర్ తన భార్య శశికళతో పాటు అమెరికాలో ఉండే బామర్ది పేరిట ఓ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసినట్లు సిట్టు దర్యాప్తు. అది సరిపోయింది. ఇంకా అది ఎక్కడతో అవలా భార్యతో. ఆ భార్యకి అమెరికాలో ఉండే తన తమ్ముడు ఉన్నాడంట, అంటే ఇతనికి బామర్ది కేఎన్ఆర్కి. సో ఆయన పేరు మీద సాఫ్ట్వేర్ కంపెనీయే ఏర్పాటు చేస్తారు. బోరేనా ఆయన సిట్టు దర్యాప్తు. ఇవి కాకుండా మరిన్ని కంపెనీలు వీరి పేరిట ఉన్నట్లు గుర్తించారు. వీటిలో పెట్టుబడుల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాధించారు. ఎక్కడి నుంచి నేను చెప్పను, తెలీదు, మర్చిపోయా. కేఎన్ఆర్ హైదరాబాద్లోని బేగంపేటలో 1, తిరుపతిలో 2, బెంగళూరులో 1 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. తప్పే ఉంది. కడపలో 1 ఇల్లు, విజయవాడలో 1 ఫ్లాట్ ఉంది. ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాలు కొన్నట్లు సిట్టు గుర్తించింది. వీటిని ఎప్పుడెప్పుడు కొన్నారు, కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించారు. ఆదాయ మార్గాల గురించి అడగగా పొంతలేని సమాధానం, అంతే ఉంటుంది. సో కడప జిల్లా కమలాపురం మండలానికి చెందిన కేఎన్ఆర్ తల్లిదండ్రులు చిన్న టిఫిన్ దుకాణం నడిపేవాళ్ళంట. కేఎన్ఆర్ పేరెంట్స్. తర్వాత ఆయన పలు పత్రికల్లో పనిచేసి 2019లో జగన్ సీఎం కాకముందు కేఎన్ఆర్ సాక్షి పత్రిక నుంచి నెలకి కేవలం ఎంతో తెలుసా జీతం? సాక్షిలో 10,000 నుంచి 15,000 రూపాయలు. జగన్ సీఎం అయ్యాక అదనపు పిఎస్గా నియమించుకుని ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు 2 లక్షల వరకు చెల్లించారు. ప్రస్తుతం ఎలాంటి వేతనం లేకుండా ఆయన జగన్ దగ్గర పనిచేస్తున్నారని సిట్టు గుర్తించింది. అంత తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తికి 5 ఏళ్లలో కోట్ల విలువైన ఆస్తులు ఎలా సమకూరాయన్న కోణంలో విచారణ ముమ్మరం చేసింది. మద్యం కుంభకోణం కొల్లగొట్టిన సొత్తులో వీటిని కొన్ని ఆస్తులుగా కొన్నట్లు సిట్టు భావిస్తుంది. సో మద్యం కుంభకోణం నిందితులకు జగన్ అపాయింట్మెంట్లు ఇప్పించడం, లంచాల వసూలు సమావేశాల్లో కీలకంగా వ్యవహరించడం ద్వారా కేఎన్ఆర్కి ఈ లంచాల్లో వాటా లభించినట్లు సిట్టు భావించిందంట. ఇంకా లోతుగా విచారణ చేయాలి. అయితే ఏంటి అంటే మనం సన్మానం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి పాపం 10 నుంచి 15,000 ఆదాయం అండి నెలకి. అటువంటి ఆయన అన్ని చోట్ల అన్ని ఫ్లాట్లు, అన్ని స్థలాలు, వెంచర్లు. ఇది కాకుండా అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి, ఇంకా అనేక రకాల వ్యాపార లావాదేవీలు, విజయవాడలో కార్ షోరూంలో 50% షేరు. అసలు ఏంటిదంతా 10 నుంచి 15,000 రూపాయల ఆదాయంలోనే ఉంది. అందుకనే మనం సన్మానించుకోవాలి ఇటువంటి వ్యక్తిని. సో ఆ సీక్రెసీ ఏంటి, ఆ బిజినెస్ సీక్రెట్స్ ఏంటి? సరే సీక్రెట్స్ చెప్పొద్దు, కనీసం మీ పార్టీలో ఉన్న పేదవాళ్ళైనా సరే ఎదిగేలాగన్నా చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారేమో బహుశా. ఇప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్తాను, గుర్తుంచండి. ఏదో నేను 5 సార్లు గెలిచాను, 6 సార్లు గెలిచాను, 8 సార్లు గెలిచాను ఎమ్మెల్యేగా అని చెప్పుకోవడం కాదు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పార్టీ ఆవిర్భావం నుంచి వరుసపెట్టి గెలిచిన వాళ్ళు గోరంట్ల బుచ్చే చౌదరి, అలాగే అయ్యన్న పాత్రుడు, ఇలా ఉన్నారు. వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఎమ్మెల్యే అయిన వాళ్ళు. ఉదాహరణకి మళ్ళీ పొన్నూరులో దూలిపల్లి నరేంద్ర గారు, ఇలా వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇలా కాదు, టీడీపీలో ఎన్నిసార్లు గెలిచాం, అన్నిసార్లు గెలిచాం, లేదా అంతకుముందు కాంగ్రెస్లో అన్నిసార్లు గెలిచాం కాదు. కాంగ్రెస్లో కూడా వరుసపెట్టి గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇట్లా కాదు, ఒక్కసారి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చేసి చూడు. లేదు ఎమ్మెల్యే కాకపోయినా చాలు, నామినేటెడ్ పదవులు ఉన్న చాలు, ఇంకే పదవి ఉన్నా చాలు, ఒక్కసారి వైసీపీ అధికారంలో ఉండగా ఒక్కసారి చేస్తే, అధికారంలో పాలు పంచుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ టైం సెటిల్మెంట్ అనమాట. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న గొప్పతనం. ఒక్కసారి ఆయన చేసింది పదవి సీఎంగా. ఎంతమంది ఎన్ని కోట్లు పొల్లగొట్టారో చూడండి. ఇక లైఫ్ టైం సెటిల్మెంట్. చిన్నప్పన్న మొన్నే కదా మనం మాట్లాడుకున్నాం దానిపైన. ఒక దెబ్బకి ఆయన లైఫ్ టైం సెటిల్మెంట్. ఆయన జీతం 75,000, ఆయన దాన్ని 70,000, ఈయన 15,000.
ఇలా ఉంటుంది పరిస్థితి. సో దీనిని బట్టి అర్థం చేసుకోండి, ఎవరి పరిపాలన ఏ రకంగా కొనసాగింది, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు అవినీతి, ఎవరి అక్రమాలు, ఎవరు అరాచకాలు ఏంటి అనేది ప్రజలు విజ్ఞులు మీకే తెలుసు. కాబట్టి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.